టెంపుల్ దగ్గర కూడా ఆర్మ్డ్ గార్డ్స్ పెట్టారు. ఈరోజు ఉదయం కొంతమంది అల్లరి మూకలు మన కడపలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కారణాలు ఏవైనా కూడా ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోవటానికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే నిన్నటి నుంచి కూడా క్లోజ్గా ఇది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు వెంటనే పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా తెలియచేయటం జరిగింది. అయితే ఉదయం కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి దీంతో ఇక్కడ ఒక సిచ్యువేషన్ అరైజ్ అవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ ఫ్లెక్సీలు కానీ అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా రెండు వర్గాల పైన కొంత స్టోన్ పెల్టింగ్ జరిగింది. దాన్ని కూడా వెంటనే పోలీసు వారు కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ పైన కూడా దాడి చేయడానికి కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే కొంతమంది పోలీసు అధికారులు కూడా దాంట్లో గాయపడటం జరిగింది. అలాగే ఆ అల్లరి మూకలు కొంత ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో పోలీసు వారు అందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన కడప పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. సో ఈ పట్టణానికి ఎటువంటి మచ్చ కూడా రానివ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది వ్యక్తులు కొంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి, లేకపోతే కొంతమంది రెచ్చగొట్టడం వల్ల కొంతమంది ఉద్రేకపడి వారు రియాక్ట్ అవుతున్నారు. దయచేసి అలాంటివి ఏవి కూడా చేయొద్దు. ఇక్కడ ప్రభుత్వం అనేది అన్ని వర్గాలకి కూడా వాళ్ళ యొక్క భావాల్ని పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క సర్కిల్ ఎప్పటి నుంచో ఉంది. కడప యొక్క చరిత్రలో తీసుకున్నట్టయితే అల్మాస్పేట సర్కిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఎవరి పేరు పెట్టాలి, లేకపోతే ఏ పేరు పెట్టాలనేటువంటి దాంట్లో కొంతమంది దాన్ని ఒక ఆలోచన చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వానికి పంపించున్నాం. వారు ప్రభుత్వం యొక్క ఆదేశాలతో దాన్ని నిర్ణయం అమలు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ సమయంలో ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలోకి తీసుకోవద్దు. అలాగే తప్పుడు మాటలు, అలాగే కావాలని కొంతమంది ఒక వర్గ ప్రేరితమైనటువంటి వీటిని కూడా చేస్తున్నారు. అవి కూడా మా దృష్టికి వచ్చింది. సో వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ మత సామ్రాజ్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. సో పేరు మార్చే ప్రపోజలు మున్సిపల్ కౌన్సిల్లో కొంతమంది తీసుకురావటం జరిగింది. అయితే మున్సిపల్ కౌన్సిల్ చాలా స్పష్టంగా ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏమని అంటే, ఇది ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారము, అలాగే వారి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే ఇది నేను చేంజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ లోపల కౌన్సిల్లో తీర్మానం చేశారు అని చెప్పేసి ఎవరికి వారు సొంతంగా దీన్ని పేరు మార్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. అది కూడా వారందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఓపిక పట్టండి, ఎందుకంటే ఇది అల్మాస్పేట సర్కిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎవరికి కూడా ఈ పేరు మార్చినందువల్ల ఈ యొక్క ప్రాంతం యొక్క మార్పు అనేది రాదు. కానీ అది ఒక సెంటిమెంట్గా ఉంది కాబట్టి అందరూ వారి యొక్క ఆకాంక్షని ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. వచ్చిన తర్వాత దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల ఎవరు కూడా దయచేసి వారి చట్టాన్ని వారి చేతిలో తీసుకోవటం, లేదంటే వాళ్ళంతా కూడా ఒక ఫ్లెక్సీ అంతా కలిపితే ఒక 100 రూపాయల ఫ్లెక్సీ అవుతుంది. ఆ ఫ్లెక్సీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందువల్ల ఇక్కడ మన పట్టణంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కానివ్వండి, లేదంటే ఒక సౌత్ విధానంలో ఎవరైతే
అందరూ కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి చర్యలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అటువంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి. అలాగే వారిపైన ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకోవాలి. మన కడప పట్టణానికి అలాగే కడప పట్టణం యొక్క పురోగతికి సంబంధించినటువంటి అంశం. సో దానికి సంబంధించి ఈ అంశం పైన ఈరోజు అన్ని గ్రూపులతోటి అలాగే కమ్యూనల్ గ్రూప్స్ తోటి అలాగే పెద్దలతోటి అందరితోటి కూడా పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పటికే వివిధ స్థాయిల్లో మాట్లాడటం జరిగింది. వారందరినీ కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని త్వరగా అంటే తీసుకువెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అడ్డుకోవాలి. అలాగే కడప యొక్క పీస్ని మనం కాపాడుకోవాలి. అది కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లోనూ అలాగే గ్రూప్స్లోనూ చాలా కన్వీనియంట్గా ఎడిట్ చేసినటువంటి అంశాలు ఒక ప్రేరేపించేటట్టు తయారు చేసి కొన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. అది ఎస్పీ గారు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో అటువంటి వారిపైన దయచేసి మీకు వస్తున్నటువంటి సమాచారాన్ని మీరు సరిచూసుకోండి. అలాగే ఎవరైనా ఒక మోటివ్ కోసం ఇటువంటి సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తుంటే ఇమీడియట్గా పోలీసు దృష్టికి తీసుకురండి. ఎందుకంటే అది కమ్యూనిటీని, కమ్యూనల్ హార్మనీని దెబ్బతీసే విధంగా ఒక మోటివ్ తోటి చేస్తున్నారు, ఒక క్రిమినల్ ఇంటెంట్ తోటి చేస్తున్నారు. సో అటువంటి వాటిలో మీరు కూడా భాగస్వామ్యం కావద్దు. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు ఇంకొక గ్రూప్కి మీరు సర్క్యులేట్ చేసినట్టయితే రేపొద్దున అటువంటివన్నీ కూడా మనకి ఇవాళ ఆధారాలతోటి ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇటువంటి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే మీరు దయచేసి ఎవరికి షేర్ చేయొద్దు. అదేవిధంగా దాని యొక్క అథెంటిసిటీ కోసం చెప్పేసి మీరు పోలీసుని కూడా మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అదే సార్, ఇందాక అడిగింది కూడా నెల రోజుల నుంచి కూడా ఆ వాయిస్ అనేది బాగా ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆ బేస్ ఆధారంగానే ఈరోజు ఇంత ఘటన జరిగిందచ్చు మనం. సో ఇది అంటే ఇది స్పొరాడిక్గా జరిగిన ఇన్సిడెంట్ కాదు. సో ఎస్పీ గారు అలాగే పోలీస్ నుంచి అలాగే ఇతర సోర్సెస్ నుంచి కూడా వి గాట్ ఏ సాలిడ్ ఇన్ఫర్మేషన్ దట్ దేర్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఈజ్ వర్కింగ్ విత్ ఏ పొలిటికల్ మోటివ్. దానిపైన కూడా డీటెయిల్గా దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని చెప్పారు. సో విల్ సీ. లేదండి, ఎటువంటి పర్మిషన్ లేదు. సో ఇటువంటి ర్యాలీలను కూడా మనం పర్మిట్ చేయట్లేదు.